వెల్కమ్ టు i9 న్యూస్. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజలకు అండగా ఉండడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీపీసీసీ తెలంగాణ ప్రచార కమిటీ సభ్యులు సాముడి గోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రశాంత్ హిల్స్ డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఆయన పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత 10 ఏళ్లుగా డ్రైనేజీ నీరు త్రాగునీటిలో కలుస్తూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అనారోగ్యాల బారిన పడుతున్నామని గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తానని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నక్క బాలకృష్ణ, ధరావత స్వామినాయక్, జేటావత రవినాయక్, స్వాగత్ శ్రీనివాస్, వరికుప్పల శివ, తిక్ల కృష్ణ, వంశీ, తిరుపతయ్య, కడియంల కృష్ణ, లోకేష్ నాయక్ మరియు పెద్ద సంఖ్యలో బస్తీ వాసులు పాల్గొన్నారు. మరి 10 ఏళ్ల నుంచి మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారో నాకైతే తెలియదు. నేను మొన్న పోయి చూసినా కదా, అక్కడ మొత్తం 7 కాడికి జామ్ అయి ఉంది. అక్కడ నీళ్లు హైట్ ఉండడం వల్ల నీళ్లు చక్కగా పోకపోవడం మూలంగా ఇదంతా నీళ్ళ పెంచుగా నిండిపోయింది. అర్థమైంది కదా, పైపు అడ్డం పడ్డది. ఆ అడ్డం ఆ కిందికి ఎన్నో లేకపోతే ఆ పైపుని కిందికి చేసో ఏదో చేస్తుంటే అయిపోయేది అప్పుడే. ఇప్పుడు అడ్డం ఉండడం వల్ల నీళ్ళు అనేది సాపుగా పోవడం లేదు, ఈ పైపు అడ్డుకుంటుంది. సో అడ్డుకోవడం మూలంగా ఆ వాటర్ అంతా ఇక్కడనే నిలిచిపోయడం మూలంగా ఈ భూగర్భ జలాలల్లో మీకు మొత్తం డ్రైనేజ్ వాటరే ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ అక్కడ నీళ్లు బయటికి పోయేటట్టు చేయాలి. ఫస్ట్ అది అయిపోయింది, అది కూడా చేసినాం. మొన్న వచ్చినాం కదా, డీసీ గారు వచ్చిండ్రు. డీసీ గారు కూడా క్లియర్గా చెప్పారు, దీనికి టెండర్ వేసిర్రు. ఆ వర్క్ ఇమ్మీడియట్గా పూర్తిగా అయిపోతుంది. డ్రైనేజ్ ఒక వాటర్ కూడా మీకు మిగలకుండా ఇక్కడ నిలబడకుండా చేస్తాం. అదొకటి. రెండవది, ఈ సమస్య అనేది ఇది ఇప్పటిది కాదు, చాలా పాత సమస్య ఉంది. ఆ పైపులు కూడా పాతగా అయిపోయినాయి. సో ఆ పైపులు ఈడ రిపేర్ చేసి ఆడ పగులుతాయి, ఆడ రిపేర్ చేసి ఆడ పగులుతాయి. కాబట్టి కొత్తగా వేయాలి. ఈ కొత్తది కూడా ఈ 3-4 రోజుల లోపల వేపించేస్తాం. మొన్న పోయిన వారము మేము వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అన్నింటినీ తెలుసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఈ భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోయినటువంటి సందర్భం ఉండే. అంతేకాకుండా మంచినీళ్లు ఏదైతే నల్లాలు పెడుతున్నానో ఆ నల్లాలలో కూడా డ్రైనేజ్ అనేది కలిసి వాతావరణం మొత్తం పూర్తిగా కలుషితమైన వాతావరణం లెనిన్ నగర్ లో కనిపించింది. సో ఇవన్నీ కూడా మాకు సంబంధించిన మా ఇన్ఛార్జీలు కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో వారు స్థానికంగా ఉన్నటువంటి అందరు ఆఫీసర్లతోటి మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆఫీసర్లందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. డీసీ గారు రావడం జరిగింది, వాటర్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది, శానిటేషన్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడున్న పరిస్థితులని కులంకుషంగా పరిశీలించిన పిమ్మట ఇక్కడ స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చింది, మేము తెలియజేసింది అనేది అన్ని కూడా వాస్తవం తేలినప్పటికీ వెంటనే స్పందిస్తూ డీసీ గారు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా అస్తవ్యస్తంగా ఉన్న సంగతి గ్రహించారు. 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తంగా వేయడం జరిగింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కు అడ్డుగా మంచినీళ్ళ పైప్ లైన్, 10 ఫీట్ల పైప్ లైన్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ కు అడ్డుగా పోవడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా సరిగ్గా వెళ్ళకపోవడం మూలంగా ఆ డ్రైనేజ్ అంతా కూడా మళ్ళీ వెనక్కు నెట్టి ఇక్కడ పూర్తిగా డ్రైనేజ్ మయమైనటువంటి సందర్భం ఉంది. దాని వెంటనే డీసీ గారు ఆదేశాలు స్థానికంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ని పూర్తిగా దాన్ని రిపేర్ చేస్తూ ఇక్కడ డ్రైనేజ్ వాటర్ నిలవకుండా సత్వర పరిష్కారానికి దారి చూపుతామని చెప్పి వారి మాట ఇవ్వడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడ మంచినీరులో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. సో ఎవరు తాగినా కూడా డ్రైనేజ్ వాటర్ తాగినట్టుగా ఇక్కడ పరిస్థితులు ఉండే, మేము కూడా చూసినాము. చాలా దుర్భరమైన పరిస్థితి ఉండే. దాన్ని ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కింద తీసుకొని ఇప్పుడు మేము వచ్చి వారం అయింది, రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2-3 రోజుల లోపలనే డ్రైనేజ్ కు సంబంధించిన లైన్ అంతా సపరేట్ గా, వాటర్ లైన్ పూర్తిగా కొత్త లైన్ వాటర్ లైన్ వేయడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో లెనిన్ నగర్ లో ఎక్కడ కూడా మంచినీరులో డ్రైనేజ్ వాటర్ కలవకుండా తీసుకున్న ప్రక్రియ మేము ఈ వారం రోజుల్లో పూర్తి అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ముందుగానే చెప్పిన, నేను
కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి మీరు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా తీసుకొస్తే దానికి పరిష్కారం లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ కూడా మీ అందరికీ కూడా ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా మళ్ళీ తెలుసుకొని వాటిని పరిష్కారం వైపు తీసుకెళ్దామని కూడా ఈ రోజు కూడా మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసికట్టుగా రావడం జరిగింది. సమస్యలు ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీసుకొస్తే మాత్రం సాల్వ్ అవుతుంది అన్నది ప్రజల నమ్మకంగా మిగిలిపోయేటట్టుగా మాత్రం చిత్తశుద్ధితోటి పనిచేస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం.